హలో అందరికీ, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధనీ టాక్స్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ 2025 ఇయర్ అందరూ హ్యాపీగా అండ్ హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ అయితే టాపిక్ లోకి వచ్చేస్తే, సిటీలో న్యూ ఇయర్ అంటే ఏం చేస్తామండి, నైట్ 12 o'clock కి కేక్ కట్ చేసుకుంటాము, లేదంటే బయటకి ఎక్కడికన్నా వెళ్ళి వస్తాం, అంతే కదా. పల్లెటూరులో పండుగలు అంటే వేరే లెవెల్లో చేసుకుంటారు కదా పల్లెటూరు పద్ధతిలో. సో ఈ వీడియోలో నేనైతే పల్లెటూరులో న్యూ ఇయర్ ఎలా చేసుకుంటామో అయితే చూపించేస్తాను. ముందుగా అయితే 31st రోజు ఈవినింగే అందరూ 4 o'clock కి ముందు ఇంటి ముందు మెల్ల అయితే ఊడ్చేసుకొని పేడ తెచ్చుకొని పేడ కల్లాపు అయితే కొట్టేసుకుంటారు. పేడ కల్లాపు కొట్టుకున్న తర్వాత ఈవినింగ్ 9 o'clock అయితే భోజనం చేసిన తర్వాత ముగ్గేసుకోవడం స్టార్ట్ చేసేస్తారు. ఒక టైంలో అయితే పేడకల్లాపి ఆరిపోతుంది కదా, రంగులు కూడా నీట్ గా అంటుతాయి. ముగ్గు వేయడానికి కూడా బురదగా ఉండకుండా చక్కగా ఆరిపోయి నీట్ గా ఉంటుంది. నైట్ ముగ్గులు వేసేటప్పుడు అయితే ఇంటి దగ్గర వాళ్ళు అందరం ఒకేసారి కూర్చొని ఎవరింటి ముందు వాళ్ళు ముగ్గులు వేసుకుంటూ నవ్వుకుంటూ, మీ కలర్స్ బాగున్నాయి, మీ ముగ్గులు బాగున్నాయి అత్త అని జోకులు వేసుకుంటూ ముగ్గులు అయితే వేసుకుంటాము. సో మా ఇంటి దగ్గర అయితే అందరం ఒకేసారి కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే వేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ అయితే అందరికన్నా మేమే ముందు వేసేవాళ్ళం, కానీ ఈ ఇయర్ అయితే అందరికన్నా మేమే లాస్ట్ వేసాము. ఎందుకంటే పిల్లల్ని పడుకోబెట్టేసి వచ్చేటప్పటికి చెల్లి ఒక్కటే వేసుకుంటుంది. వచ్చేసి నేను కూడా అయితే హెల్ప్ చేశాను. పిల్లలు పడుకునేటప్పటికైతే మా చెల్లి ముగ్గు కూడా వేసేసి దాంట్లో సగం కలర్స్ కూడా వేసేసింది. నేను హెల్ప్ చేయడం అంటే పక్కనున్న చిన్న ముగ్గులకి కలర్స్ వేయడం, తను వేసిన ముగ్గులకి కలర్స్ వేయడం ఇలాంటివే చేశాను. పడుకున్న తర్వాత కూడా హెల్ప్ చేయడం కన్నా ఎక్కువ ఇలా అందరు ముగ్గులు చూస్తూ వీడియోస్ తీసుకుంటూ అయితే అందరు ముగ్గులు చూస్తూ వెళ్ళొచ్చాను ఒక రౌండ్. అక్కకి నాకు మ్యారేజ్ అవ్వక ముందు అయితే అమ్మ ముగ్గు వేస్తే అక్క నేను చెల్లి కూర్చొని కలర్స్ వేసేవాళ్ళం. ఈ రోజు కలర్స్ వేసేటప్పుడు అయితే అమ్మ కూడా పొలం వెళ్ళొచ్చేటప్పటికి కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పేసి అయితే అమ్మ పిల్లల దగ్గర పడుకుంది. సో నేను చెల్లి వేసుకున్నాము. నేను చెల్లి వేసుకున్నంటే అయితే మేము ఇంత ముందు కలిసి నవ్వుకుంటూ వేసుకునే వాళ్ళం కదా, ఆ రోజులు అయితే బాగా గుర్తొచ్చేసినాయి. అక్కనైతే చాలా మిస్ అయ్యాము. సో నేనైతే ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే కూడా వెళ్ళాను. అత్తయ్య వాళ్ళు ముగ్గులు ఎలా వేశారో చూద్దామని చెప్పేసి వెళ్ళంగానే చిన్న మామయ్య అయితే జోక్స్ వేస్తున్నాడు. అక్కడ మామయ్య వాళ్ళ అబ్బాయిని చూపించి, వీడు ముగ్గులో కూర్చుంటాడు, వీడియోది గంగిరెద్దు లాగా ఉంటాడు, రేపు గంగిరెద్దుతో పని ఉండదు అని చెప్తున్నారు. ఈ న్యూ ఇయర్ ఒక్కరోజు నవ్వుకుంటూ హ్యాపీగా ముగ్గులు వేసుకున్న దంతా నాకు ఈ ఇయర్ మొత్తం అయితే గుర్తుంటుంది. ఇది ఒక మెమరబుల్ మూమెంట్ లాగా. అయితే వీడియో తీసుకుంటుంటే ఇంత కష్టపడి మేము ముగ్గేసుకుంటే నువ్వే వీడియో తీసుకుంటున్నావు మాకన్నా ముందు అనుకుంటారేమో అనుకున్నా, అని నేను అనుకున్నదంతా రివర్స్ గా ఉంది. మా ఇంటి దగ్గర వాళ్ళందరూ మా ముగ్గు బాగా పడిందా, పడకపోతే మళ్ళీ తీయి అని చెప్పి అయితే వాళ్ళే పిలిచి మరీ అడుగుతున్నారు. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వీడియో తీసుకుంటూ వచ్చేటప్పటికైతే అత్తయ్యకి ఏదో పూజ ఉంది, రేపు పూజ చేసుకుంటానని చెప్పేసి బంతి పూలు అయితే గుచ్చుకుంటుంది మాలాగా దర్వాజా కట్టుకోవడానికి. అత్తయ్యకి పని ఉందని చెప్పేసి పెద్ద అత్తయ్యకి కూడా చెల్లె ముగ్గులు వేసింది. సో కలరింగ్ ఒకటైతే అత్తయ్య చేసేసుకుంది. చెల్లికి అయితే పెయింటింగ్స్ వేయడం, డెకరేషన్ చేయడం, లేదా వినాయక చవితి అప్పుడు వినాయకుడు బొమ్మలు చేయడం ఇట్లాంటివి అయితే చాలా ఇంట్రెస్ట్. నేనైతే కలరింగ్ చేసేటప్పుడు కూడా తన్ని అడిగి మరీ చేసా, ఎక్కడ ఏ కలర్ వేయమంటావు అని. ఎందుకంటే నేను కష్టపడి ముగ్గు వేసుకుంటే నువ్వు కొంచెం కలర్ తేడా వేసేసి చెడగొట్టేసావా అని అంటుంది. మా చెల్లి అందరికీ వేసి వచ్చి తర్వాత మాకు వేయడం స్టార్ట్ చేసింది. సో అందరు కలర్స్ వేసుకోవడం అయిపోయేటప్పటికి మాకు ముగ్గేసుకోవడం అయిపోయింది. అండ్ ఫైనల్లీ మేము ముగ్గులు వేసుకొని కలర్స్ వేసుకునేటప్పటికైతే ఇంటి పక్కన వాళ్ళందరూ ముగ్గులు అయిపోయి పడుకున్నారు కూడా. మా ముగ్గులు అయిపోయేటప్పటికి కరెక్ట్గా 12 అయితే అయిపోయింది. పక్కన ఇంటి దగ్గరలో అయితే చర్చ్ ఉంది, చర్చిలో ప్రేయర్ జరుగుతుంది. వాళ్ళైతే హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరుస్తున్నారు. ఊరు మధ్యలో అయితే క్రాకర్స్ కాలుస్తున్నారు. సో మాకైతే ఈ ముగ్గు వేసుకుంటూ టైం కూడా తెలియలేదు. ఇవన్నీ విన్న తర్వాత 12 అయింది, న్యూ ఇయర్ లోకి ఎంటర్ అయిపోయామని అర్థమైంది. మన ముగ్గులు వేయడం అయిపోతే మాత్రం మనం ఆగుతామా, వెళ్ళి అందరూ ముగ్గులు కలరింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి, మనది ఎలా ఉంది అని అయితే చూసొచ్చాము. మేము ఎలాగైతే వెళ్ళి చూసొచ్చామో అందరూ కూడా అలానే వచ్చి అందరి ముగ్గులు చూసి వెళ్తున్నారు. మాది బాగుందా, వాళ్ళది బాగుందా, అందరివి ఎలా ఉన్నాయి అని చెప్పేసి. సో అలాగే మా చిన్న మామయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చి చూసారు. చూసి అమ్మో ఇలాంటి ముగ్గు మన ఊర్లో ఎవరు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేయడము, ఇలా సర్కిల్ తో వేసి ముగ్గు అయితే సూపర్ ఉంది అక్క, ముగ్గులు పోటీల్లో వేస్తే నీకే ఫస్ట్ ప్రైజ్ అని మా చెల్లికి అయితే బాగా కాకపడుతున్నారు. మా చెల్లి అయితే అందరు పొగడతలకి ఫుల్ హ్యాపీ. సో అందరి ముగ్గులు కలరింగ్ వేసిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి. ఈ రోజు మార్నింగ్ పాలకొచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మని అడుగుతున్నారంట, ఆంటీ వాళ్ళు ఎవరేసారు ముగ్గు, చాలా బాగుంది, నువ్వు వేసావా, పాప వేసిందా అని అడుగుతున్నారంట. మా అమ్మాయి వేసింది అంటే ముగ్గు చాలా బాగుంది, చాలా బాగా వేసింది అని అయితే చెప్తున్నారంట. అమ్మ అయితే మార్నింగ్ నిద్రలేపి విష్ చేసేసి ఇలా అందరూ ముగ్గు గురించి అడుగుతున్నారు, ముగ్గు చాలా బాగుందని చెప్తున్నారు అని చెప్తే మా చెల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదైతే ఫైనల్ గా అందరూ కలరింగ్ వేసిన తర్వాత తీసిన వీడియో. ముగ్గులు అయితే చాలా బాగున్నాయి కదా. మేమైతే మళ్ళీ రేపు మార్నింగ్ అంటే తెల్లవారిన తర్వాత లైట్ కి ఎలా కనిపిస్తున్నాయి, నైట్ టైం మెరుస్తూ కనిపిస్తున్నాయి కదా, తెల్లారిన తర్వాత ఎలా కనిపిస్తున్నాయి అని అయితే మళ్ళీ ఒకసారి తిరిగి అయితే చూసి వస్తాము. ఫైనల్ గా మాకైతే మొత్తం అయిపోయేటప్పటికి నైట్ 12 అయింది. సో నైట్ 12 కి కేక్ కట్ చేసేసి నోరు తీపి చేసుకొని న్యూ ఇయర్ లో పడుకున్నాము. ఇదైతే మా చెల్లి వేసిన ముగ్గు. కలరింగ్ వేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇదైతే రెండో ముగ్గు, అది కూడా కలరింగ్ వేసిన తర్వాత ఇలా ఉంది. ఇదైతే మూడోది.
అది కూడా కలరింగ్ వేసాక ఇలా ఉంది. మీకు కనుక ఈ ముగ్గులు అండ్ పల్లెటూరులో పండుగలు అయితే ఇష్టమైతే ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.